సార్ మీరు కర్మ గురించి, కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడూ కర్మ ఆహ్, మనల్ని నిలబెడుతుంది, మనల్ని నడిపిస్తుంది. భగవంతుడు మనం తలిచింది గాదు, భగవంతుడు తలిచిందే జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో ఇది జరగాలని రాసిపెట్టుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరు తప్పించలేరు కర్మని అని చాలా వీడియోస్ చేశాం. అయితే నాకేమనిపిస్తుందంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు సహజంగా కూడా. ఇప్పుడు మనం మీకు కర్మ ఖచ్చితంగా మీకు కాకపోయినా మీ పిల్లలకైనా ఖచ్చితంగా ఇది తగులుతుంది. ఈ పాపం షేర్ అవుతుంది. మీరు చేసే అంటే ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్‌కి సంబంధించి చాలామంది స్పీచుల్లో కూడా మీరు ఆ గతంలో ఇన్ని పాపాలు చేసున్నారు కాబట్టి మీ ఫ్యామిలీ అందుకని ఇప్పుడు నువ్వు ఇలా తగలడ్డావని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారసలు? కర్మ అనేది ఒక మనిషికి సంబంధించిందా? జన్మ జన్మలకి సంబంధించిందా? అంటే మన మన జన్మ అయిపోయింది. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇలా మన లైఫ్ సర్కిల్ మొత్తం మన కర్మ మనం చేసిన కర్మలు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయా? సో, చాలా మంచి సబ్జెక్టు మీరు ఎంచుకున్న సిద్ధాంతం మేడం. థాంక్సు. ఆహ్, ప్రపంచంలో ఉన్న మేధావులకు, పొలిటికల్ లీడర్స్‌కి గాని, లేకుంటే మనకు ఎనలేని సిద్ధాంతులకు గాని, ఇక మన ఎనలేని మేధావులకు నమస్కరించి చెప్తున్నా మేడం. కర్మ భగవంతుడు ఉన్నాడు, 100% ఉన్నాడు అన్న నమ్మకం ఉంటే కర్మ ఏ జన్మకు ఆ జన్మే వర్తిస్తది మేడం. ఓకే. ఇప్పుడు నా దివ్యదృష్టితో చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. నిత్య జీవితంలో జరిగే ఇప్పుడు నేను కర్మ సిద్ధాంతము జన్మ జన్మలకు పాకుతుందా? మంచి గాని, చెడు గాని. హ్మ్. ఇది మీరు క్వెషన్ మీరేసిన అవును. సబ్జెక్టు. హ్మ్. ఇప్పుడు మనం మంచి చేసుకుంటే ఆ మ మంచి మన పిల్లలకు మన కూడా వస్తది. పిల్లలకు, మనం చెడు చేసుకుంటే మన పిల్లలకు, అంటే తల్లిదండ్రి పాపాలు చేస్తే పిల్లలకు కూడా సోకుతుంది అన్నది అదొకటి. హ్మ్. ప్లస్సు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేస్తే మళ్ళా వచ్చే జన్మలో పందివై పుడతావు, కుక్కవై పుడతావు. లేకుంటే జన్మ జన్మలో పాపం తాకుతది హ్మ్. అన్న సిద్ధాంతంతో ఆధారపడి మీరు మంచి హ్మ్. క్వెషన్ ఏశారు. హ్మ్. సో, ప్రజల్లో గూడా ఈ మనోభావాల గురించి నేను చెప్తున్నా మేడం. హ్మ్. యాక్చువల్‌గా కర్మ అనేది ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకుంటే, ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు నిత్య జీవితంలో మనము సినిమాలు తీస్తా ఉన్నారు మేడం. ఇది కర్మ గురించి నేను ఒకటి ఎగ్జాంపుల్‌గా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తా నేను. హ్మ్. నిత్య జీవితంలో సినిమాలు తీస్తా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే ఎగ్జాంపుల్ కొన్ని ఒక్కొక్క సినిమాని బట్టి కొన్ని లక్షల మంది అలా నటించడం జరుగుతది. హ్మ్. అంటే సామాన్య ఒక ప్రజల కానించి ఉన్నతమైన మంచి మేధావులు, మంచి యాక్టర్సు అందరూ గూడా మొత్తం విలన్స్ మొత్తం రకరకాల పాత్రలుంటాయి అందుల. హ్మ్. ఇప్పుడు దాన్ని మనం ఆ పాత్రలు ఎంచుకున్నది ఎవరు? ఆ పాత్రకు తగిన న్యాయము ఎవరు చేస్తారన్నది హ్మ్. ఆహ్, ఆ పాత్రకు ఎవరు న్యాయం చేస్తారన్నది ఎంచుకొని హ్మ్. ఆ సినిమాలో నటించడానికి అవకాశం వస్తది మనకు. హ్మ్. అవకాశం వస్తది. అయితే ఎగ్జాంపుల్‌గా మనం నిత్య జీవితంలో ఒక భగవంతుని లాంటి వ్యక్తి, ఒక దేవుని లాంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి నిత్య జీవితంలో అగుపడే వ్యక్తికి ఆయన ఒక సినిమాలో నటించడానికి అందులో ఒక నట జీవితంలో అందులో యాక్చువల్‌గా ఒక విలన్‌గా అందులో ఒక హంతకునిగా గూడా పాత్ర వచ్చిందనుకోండి. హ్మ్. హ్మ్. దాన్ని కర్మ అంటాం. హ్మ్. దాన్ని కర్మ. అంటే హ్మ్. తన గుణాన్ని బట్టి, అంటే అందులోకున్న తన ఆడ ఆడ స్థానాన్ని బట్టి, ఆడ పరిస్థితులను బట్టి, హ్మ్. ఆడ పాత్ర సినిమాలో రావడం జరిగింది. అందరూ విలన్స్ గారు, అందరూ దాన్ని యాక్టర్స్ గారు అందరూ మంచి పోషించరు. అందరూ చెడు చేయరు ఆడ. అవును. అలా జరిగినయన్నది గూడా ఆళ్ళకు చాలా మంది హత్యలకు గురైతారు. హ్మ్. హ్మ్. కొందరు చాలా మంది హత్యలు చేస్తారు. అవన్నీ డూపు. హ్మ్. అవి నిజం కావు. హ్మ్. అవి ఎవరికి తెలుస్తుంది? సినిమా నటించే వాళ్ళకు, దాన్ని దిక్సూచి మొత్తం అవును. దిశానిర్దేశం జేసిన వాళ్ళకు దాన్ని ఏమంటారు? హ్మ్. ఆహ్, దాన్ని ఒక రకంగా డైరెక్టర్‌కి డైరెక్టర్సు, నిర్మాతలు వాళ్ళకి వాళ్ళందరికి ఏం తెలుస్తుంది. తెలుస్తుంది? యాక్షను వాళ్ళు నటించే వాళ్ళకు, ఆ సూత్రధారులు, తర్వాత ఏం పాత్రధారులకు జరుగుతుందో వీళ్ళకి ఇదంతా నట జీవితం నాయన. ఇది హ్మ్. మనం ఒక వ్యక్తిని అయ్యో! వాడంటాడు. అయ్యో! నేను హత్య చేయను కాదనే అన్న నటించినట్టు చనిపోయినట్టు నటిస్తాడు. వాడు చంపినట్టు ఆడ ప్రయత్నం చేయాలి అంతే ఆడ. హ్మ్. అంటే అది ఆ సినిమా లాంటిదన్నట్టు. నిత్య జీవితంలో అది అది రియలా అది?
చూసేవాళ్ళు ఏమనుకుంటారు గతంలో ఒక 40, 50 ఏళ్ళు ఇప్పటికి కూడా చాలా మంది అనామకులు ఉన్నారు చాలా మంది. నిత్య జీవితంలో ఈ సినిమా చూసి పాపం అనవసరంగా మంచి వ్యక్తిని చంపుతున్నాడు ఆడ అన్యాయంగా అది ఇది అని అనుకుంటారు. కానీ హ్మ్. అది కంటికి నీరు తీసుకొని ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు అవును. సినిమా చూసి. హ్మ్. హ్మ్. అయితే నిజంగా మనం ఆలోచన చేస్తే అది రియల్ కాదు కదా మేడం అది. అవును. అయితే ఇప్పుడు అది జన్మ జన్మలకు పాకదు కదా. మళ్ళా మనం సాధారణ జీవితంలోకి వస్తాడు సినిమాలకెళ్ళే వ్యక్తి. హ్మ్. హ్మ్. సినిమాలో 2 ½ అవర్స్ సో, నటిస్తాడు. అట్లా సినిమా లాగానే మన జీవితం కూడా. సినిమాలో 2 ½ అవర్స్ నటిస్తాడు. హ్మ్. ఆ హ్మ్. జీవితంలోకి వెళ్ళి సాధారణ జీవితంలోకి వస్తాడు. రైట్. అయితే హ్మ్. ఎగ్జాంపుల్‌గా ఒక జన్మ నుంచి ఒక జన్మకు మారినట్టే ఉదాహరణ చెప్తున్నా నేను. హ్మ్. హ్మ్. మరి సేమ్ నిత్య జీవితంలో 2 ½ అవర్స్‌లో ఒక ఉగ్రవాదిగా, ఒక ఉన్మాదిగా, ఆడ హత్యలు చేసిన వ్యక్తిగా నిజ నిజ జీవితంలో వచ్చి ఈడ క్యారెక్టర్ ఉంటదా ఈడ? ఉండదు. అదే అంటున్నా నేను. హ్మ్. కర్మ అనేది జన్మించిన ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణజీవికి, ప్రతి చెట్టుకు, ప్రతి విత్తనం గూడా మానవ జన్మ గూడా ఒక విత్తనం గింజే. హ్మ్. విన్నరా? ఇది తన విత్తనం గింజలు ఏదైతే నిర్ణయించబడిందో తప్పనిసరి దాని గుణాలను బట్టి, దాన్ని పోషించిన దాన్ని బట్టి ఇప్పుడు హ్మ్. అన్నీ బోలెడన్ని విత్తనం గింజలు ఉన్నాయి. హ్మ్. కర్మానుసారం అంటాం. కర్మ ఎందుకు పాటిస్తాం? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఫలవృక్షాలు గింజలు ఎన్నో ఉన్నాయి. మామిడి విత్తనాలు 1000 ఉంటాయి. హ్మ్. భూమిలో నాటిన విత్తనాలన్నీ ప్రపంచంలో 100 మంది తీసుకుపోయి నాటుతారు. అన్ని భూమి గుణాలు ఒక తీరు ఉండవు. హ్మ్. అందరూ ఒక తీరుగా పోషించరు. అన్ని హ్మ్. వృక్షం గింజలు నాటినవన్నీ ఫలవృక్షాలు కావు. అన్నీ ఒక తీరుగా ఫలాలివ్వవు. రైట్. అవును. దాన్నే మనం వాస్తు సిద్ధాంతం అన్నది కూడా హ్మ్. నిర్ణయించడం జరిగింది. హ్మ్. హ్మ్. మన కర్మకు వాస్తు ఏకమైతే అది హ్మ్. సంపూర్ణంగా ఫలితం ఇస్తుంది. రైట్. విన్నారా? కర్మ అనేది కూడా ఏ హ్మ్. జన్మకు ఆ జన్మే. కర్మ జన్మ జన్మలకు ఈ జన్మ నుంచి ఇంకో జన్మకు పాత్ర ట్రాన్స్‌ఫర్ అయితదన్నది. తల్లిదండ్రులు చేసుకున్న పాపాలు పిల్లలకొస్తాయి అన్నది. పిల్లల జన్మ కర్మ వేరు. హ్మ్. తల్లిదండ్రులు ఇప్పుడు మీరు చూడండి మానవ జీవితము తల్లిదండ్రులు పిల్లలకు పాత్రధారులు తప్ప సూత్రధారులు గాదు. హ్మ్. సూత్రధారి భగవంతుడు. ఒక హ్మ్. ఉగ్రవాది కడుపులో ఒక మంచి సంపన్నుడు, ఒక మంచి ఉన్నతమైన మంచి చూపించొచ్చు. వ్యక్తి, ఒక హ్మ్. దైవ హ్మ్. గుణాలు కలిగిన వ్యక్తి జన్మిస్తాడు. హ్మ్. హ్మ్. ఒక దైవ గుణాలు కలిగిన వ్యక్తి కడుపులో ఒక ఉగ్రవాది జన్మిస్తాడు. రైట్. మీరు నిత్య జీవితంలో మీరు బాగా గ్రహించండి. హ్మ్. జన్మకు ఒక కారణము, హ్మ్. మరణానికి ఒక కారణం ఉంటది మేడం. హ్మ్. అందుకే కర్మ అనేది ఏ జన్మకు ఆ జన్మ భగవంతుడు నిర్ణయించింది తూచా తప్ప అమలైతది తప్ప, ఆ భగవంతుడు నిర్ణయించిన పాత్ర మానవ జన్మ అమలు చేస్తున్నామా తప్ప, ఇది హ్మ్. జన్మ జన్మలకు పాకదు. ఓకే. ఏ జన్మలో ఉన్నా ఏ జన్మ మనము ఏ కర్మానుసారం భగవంతుడు మన పాత్ర ఇస్తున్నాడో, ఆ పాత్ర మన సినిమాల పాత్ర నటించినట్టుగా ఇక్కడ మానవ జీవితం నటించేస్తుంది. గూడా ఒక సినిమాలో నటించే పాత్ర లాంటిది. ఓకే. మనం ఊహించింది, మనం అనుకున్నది, మన పిల్లల భవిష్యత్తు మనం మార్చలేము. మనం ఊహించినట్టుగా, మనం అనుకున్నట్టుగా మనం జీవించలేము. హ్మ్. మనం ఊహించినట్టుగా మనం సైన్స్ ప్రయోగాలు చేసినట్టుగా మనం వినలేని పేరు ప్రఖ్యాతి గాంచినట్టుగా మన లైఫ్‌ను దిద్దుకోలేము. మన ఆయుకాలను పెంచుకోలేము. మన కర్మలు మనం ఎగ్జాంపుల్‌గా నువ్వు ఎంత మంచిగా డ్రైవింగ్ చెయ్యి. మన కర్మలో దైవానుగ్రహం ఉంటే మనకు మేలు చేసిన వాడు కీడు చేసి ఖతం చేస్తాడు. రైట్. ఎగ్జాంపుల్ అందుకే జన్మకు ఏ జన్మ కర్మ ఆ జన్మకే. జన్మ జన్మల కర్మ పాకదు. ఓకే. ఇది 100% సత్యం మేడం. రైట్. సో, క్లారిటీ ఇచ్చేశారు. చాలామంది మాట్లాడుకునే టాపిక్ ఇది. నువ్వు పాపం చేసావు. నీతో పోదు ఈ పాపం. జన్మ జన్మలకి తాకుతుంది. నీ పిల్లలకి తాకుతుంది. వాళ్ళ పిల్లలకి తాకుతుంది. శాపనార్థాలు పెట్టి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా సినిమాల్లో కూడా అలాంటి డైలాగ్స్ పెట్టేయటం. అలాంటివి జరిగినట్టుగా చూపించటం. నిజంగా అది నటన. ఇది కూడా భగవంతుడు ఆడించే ఒక నటనే. ఈ నటనా ప్రపంచంలోనే మనందరం జీవిస్తున్నాం. దీనికి సూత్రధారి భగవంతుడు. భగవంతుడిని నమ్మే వాళ్ళకి. చాలా చక్కటి ఎగ్జాంపుల్స్ చెప్పారు. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.